ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025వ సంవత్సరంలో స్వాతి నక్షత్ర జాతకుల యొక్క సంవత్సర ఫలితం ఏ రకంగా ఉంది అనే పరిశీలన చేస్తే, ఈ స్వాతి నక్షత్రాన్ని చతుష్పాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు తులారాశిలో ఉంటాయి. తులారాశిలో ఉండేటువంటి యొక్క స్వాతి నక్షత్ర జాతకుల యొక్క భవిష్యత్తు చాలా చాలా బాగా ఉంది చెప్పుకోవచ్చు. 3 పువ్వులు 6 కాయలుగా ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహము కూడా లేదు. ఆకస్మిక ధనలాభం వరించే అవకాశం కనబడుతోంది. మీరు చేయబోయే ప్రతి పని యందు కూడా లాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, విజయం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఏ పనైనా మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం. ప్రయాణాల్లో మాత్రం చాలా మెలకువగా ఉండాలి. అంటే దొంగలు మీ యొక్క ధనాన్ని, మీ యొక్క వస్తువుని అపహరించే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ యొక్క అలుసును చూసుకుని, మీ యొక్క మంచితనాన్ని చూసుకుని ఇతరులు మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులకి, తులారాశిలో ఉన్నటువంటి వీరికి ప్రత్యేకించి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకి వెళ్ళాలనుకున్నా, విదేశాల నుంచి మీకు ధనం వస్తూ ఉన్నా, విదేశాలకి సంబంధించినటువంటి పనులు ఏదైనా కనుక ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి. ఎంత కష్టంగా ఉండేటువంటి పని ఇంత ఈజీ అయింది అనుకోలేదు అనే ఆశ్చర్యానికి లోనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులకి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే అవకాశం. పూర్వకాలంగా గత కొంతకాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. కుటుంబంలో చాలా సుఖ సంతోషాలు ఉంటాయి. సుఖ సంతోషకరమైన జీవితాన్ని కుటుంబం ద్వారా కూడా పొందగలిగేటువంటి అదృష్టము ఈ యొక్క స్వాతి నక్షత్రం జాతక వారికి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. విజయాన్ని సాధిస్తారు చేపట్టిన ప్రతి పని యందు కూడా. ఇక్కడ అనేక రకాల పనులు మీరు చేద్దామనుకుంటారు. ఆ పనులన్నింటి యందు కూడా మీకు విజయం చేకూరుతుంది. సంతోషంగా ఉండే అవకాశం కనబడుతోంది. అలాగే మీరు ఏదైనా అమ్మకాలు, కొనుగోలు, వ్యాపారాలు చేస్తుంటే వాటి యందు కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఓవరాల్గా చూసుకుంటే స్వాతి నక్షత్ర జాతకులకి 3 పువ్వులు 6 కాయలుగా ఉండే అవకాశం ఉంది ఈ యొక్క 2025వ సంవత్సరంలో. కాబట్టి చాలా అదృష్టవంతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని దానికి తగిన దోష పరిహారం చేయించుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ, తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.